టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్, లార్సెన్, ఐటీసీ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మార్కెట్స్ చూస్తే దాదాపుగా 200 పాయింట్ల వరకు పడినట్లుగా తెలుస్తోంది. అండ్ గ్లోబల్ గా కూడా మార్కెట్స్ కాస్త డౌన్ అయ్యాయి. సో దీనికి కారణం ఏంటంటారు? లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక మన మార్కెట్ ఒక రియాక్షనరీ ట్రెండ్లో ఉన్న విషయం మనకి తెలిసింది. ఇవాళ మార్కెట్ ఇంచుమించు నిఫ్టీ 200 పాయింట్ల వరకు భారీగా పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నేను అమెరికన్ మార్కెట్ డౌ జోన్స్ ఒక 500 పాయింట్ల వరకు భారీగా పట్టాము. అలాగే నాస్డాక్ టెక్నాలజీ డ్రివెన్ స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తే కనుక ఇంచుమించు 800 పాయింట్ల వరకు భారీగా పట్టామని చూసాము. నేను అమెరికన్ మార్కెట్స్ ఇంత భారీగా పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అక్కడ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ మనకి ఏప్రిల్ టు జూన్ రిజల్ట్స్ చూస్తే కనుక ముఖ్యంగా గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ దగ్గర నుంచి డిసప్పాయింటింగ్ రిజల్ట్ రావడం చూసాము. వాళ్ళ యూట్యూబ్ యాడ్ రెవెన్యూస్ కొంచెం తగ్గినట్టుగా, అలాగే ఈ మధ్య చూస్తే కనుక ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద భారీగా పెట్టుబడులు పెట్టడంతో కొంచెము రిజల్ట్స్ ఎస్టిమేట్స్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. అలాగే రెండు ప్రధానమైన కంపెనీ లీడింగ్ ఇంటర్నేషనల్ ఆటోమేకర్ అయిన టెస్లా అమెరికన్ కంపెనీ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా కొంచెం మిస్ అయింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వాళ్ళు కొంచెం ప్రైజెస్ తగ్గించుకోవటము, అలాగే డిస్కౌంట్స్ కూడా భారీగా ఇవ్వటము, ముఖ్యంగా చైనా నుంచి మనకి ఆటోమేకర్స్ దగ్గర నుంచి కాంపిటీషన్ రావడంతో టెస్లా స్టాక్ కూడా పడింది. అలాగే మూడో ప్రధానమైన బిగ్ కంపెనీ ఫోర్డ్ కూడా చూస్తే కనుక ఈ యూరోపియన్ ఆటోమేకర్ కూడా రిజల్ట్ కూడా కొంచెం వీక్గా రావడంతో ఈ 3 స్టాక్స్ కొంచెం భారీగా పట్టడంతో ఇండియన్ మార్కెట్స్లో కూడా కరెక్షన్ కనిపించింది. సార్ మనం 5 days గా చూసుకున్నట్లయితే కనుక మార్కెట్స్ డౌన్ అవుతూ వస్తున్నాయి. అండ్ దీని ప్రభావం అంటే బడ్జెట్ ప్రభావం ఏమైనా పడింది అంటారా? దీనివల్లే మార్కెట్స్ ఏమైనా పడుతూ వస్తున్నాయి అని అనుకోవచ్చు అంటారా? బడ్జెట్ ప్రభావం ఏమాత్రం మార్కెట్ మీద లేదు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ చూస్తే కనుక మార్కెట్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్టే కనిపించింది. ఎందుకంటే బడ్జెట్ రోజు చూస్తే కనుక ఒక దశలో భారీగా పతనం అయ్యి తర్వాత క్లోజింగ్ సమయానికి బాగా రికవరీ అయ్యి ఫ్లాట్గా ఉండడం కూడా మనం చూస్తున్నాము. కాకపోతే మనకి ఈ మధ్య మనం గమనిస్తే కనుక గత 7 వారాలుగా అంటే జూన్ 4వ తారీఖున వచ్చిన క్రాష్ తర్వాత మనకి రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్ అవుట్కమ్ తర్వాత మన మార్కెట్ ఇంచుమించు 7 వారాల పాటు నిఫ్టీ చూస్తే కనుక 3000 పాయింట్ల వరకు భారీగా పెరిగింది. కాబట్టి ఎక్కడొక్కడ కరెక్షన్ రావాలి. ముఖ్యంగా లాస్ట్ ఒక 1 వీక్గా కూడా చాలామంది అనుకుంటున్నదే కరెక్షన్ డ్యూ ఉంది, మార్కెట్లో ఒక హై లెవెల్లో కొంచెం వాల్యుయేషన్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్పుకోవడం జరిగాము. ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్ ఈవెంట్ బడ్జెట్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ ట్రిగర్ లేదు కాబట్టి కొంచెము ట్రేడర్స్ కొంచెము షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇవాళ చూస్తే కనుక జూలై మంత్లీ చూస్తే కనుక సెటిల్మెంట్ ఇవాళ రోజు ఉంది. కాబట్టి ఈ 7 వారాలుగా ఎవరైతే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారో ఓపెన్ ఇంట్రెస్ట్ అక్యుములేట్ పొజిషన్స్ భారీగా పెరిగింది. కాబట్టి ఇవాళ లోపల వాళ్ళు కంపల్సరీగా క్లోజ్ చేయాలి. కాబట్టి ఈ ఇంటర్నల్ టెక్నికల్ రీజన్స్ వల్ల, ఈ సెల్లింగ్ ప్రెషర్ వల్ల, ఈ ప్రాఫిట్ బుకింగ్ వల్ల, ఈ లాంగ్ అన్వైండింగ్ పొజిషన్స్ వల్ల మార్కెట్లో ఒక రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో టెక్నికల్గా ఓవర్ బాట్ అడ్జస్ట్మెంట్ అనేది మార్కెట్ జరుగుతుంది అనుకోవచ్చు. అందువల్ల మనకి మార్కెట్ ఈ వారంలో ఒక మంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. సార్ బడ్జెట్ మార్కెట్లోని ఏ అంశాలపైన ప్రభావం చూపించింది సార్? బడ్జెట్ మనం ఓవరాల్గా చూస్తే కనుక మనకి సెక్టారల్, అలాగే ఇండస్ట్రీ లెవెల్లో, అలాగే పర్సనల్ లెవెల్లో వెళ్లకుండా మనం బేసికల్గా కీ టేక్అవేస్ చూస్తే కనుక మేజర్గా ఒక 5 మేజర్ అంశాల మీద టెస్ట్ చేసింది అనుకోవచ్చు. ఈ 5 కూడా పాజిటివ్ ఇంపాక్టే మన ఎకానమీ మీద లాంగ్ టర్మ్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ మనం చూస్తే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది 10 నుంచి 12.5 తీసుకొచ్చిన విషయం తెలిసింది. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే మంచి అంశమే. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా కొంచెం స్వల్పంగా పెంచారు. అది కూడా మంచి అంశమే. ఎందుకంటే షార్ట్ టర్మ్లో కొంచెం ట్రేడింగ్ స్పెక్యులేషన్ అనేది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెండో మేజర్ అంశం చూస్తే కనుక జాబ్స్ క్రియేషన్. మనకి నెక్స్ట్ 5 yearsలో చూస్తే కనుక యూత్కి చాలా స్కిల్స్ అండ్ జాబ్స్ కూడా ఒక ప్రయారిటీ ఇవ్వడం చూసాం. కాబట్టి ప్లాన్ అవుట్లెట్ చాలా స్ట్రాంగ్గా ఉండడం కూడా చాలా మేజర్ పాజిటివ్ అంశంగా భావించవచ్చు. మూడో రీజన్ చూస్తే కనుక మూడో మేజర్ కీ టేక్అవే చూస్తే కనుక ఎఫ్డిఐ డెవలప్మెంట్ ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ఫారినర్స్కి చూస్తే కనుక 40% నుంచి 35% వరకు ఫారిన్ ఇన్వెస్టర్స్కి ట్యాక్సేషన్ తగ్గించారు. సో మరిన్ని పెట్టుబడులు, మరిన్ని మేజర్ కంపెనీస్ మన దేశంలో కూడా వచ్చే అవకాశం కాబట్టి ఓవరాల్గా మేజర్ గ్రోత్ కూడా చూసే అవకాశం ఉంది. అలాగే 4వ మేజర్ అంశం చూస్తే కనుక మనకి మొన్న ఒక 4 నెలల క్రితం చూస్తే కనుక ఇంట్రీమ్ బడ్జెట్లో మనకి ఫిజికల్ డెఫిసిట్ 5.1% ఎస్టిమేట్ చేస్తే ఇప్పుడు ఆ ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.9కి తీసుకొచ్చారు.
ఇది కూడా ఒక పాజిటివ్ అంశంగా భావించవచ్చు. అలాగే ఫిఫ్త్ మేజర్ అంశం చూస్తే కనుక మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే మౌలిక సదుపాయాల క్రియేషన్ మీద మనకి మేజర్ ప్రయారిటీ ఇవ్వడం చూస్తున్నాము. గవర్నమెంటే మనకి భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈ 5 మేజర్ అంశాలు బడ్జెట్లో ఒక పాజిటివ్ అంశం మన ఎకానమీకి అనుకోవచ్చు. సో మన మార్కెట్స్ డౌన్ అవుతున్న నేపథ్యంలో మరి ఇక్కడతో అయినా కరెక్షన్ అయ్యి మళ్ళీ తర్వాత అయినా ఇప్పుడు నెక్స్ట్ ఇక అంటే డౌన్ఫాల్ కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఇంకా పుంజుకోవచ్చు అని అంటారా? సో ఈ మధ్య మనం చూస్తే కనుక 24,800 నుంచి ఆల్మోస్ట్ బడ్జెట్ రోజున 24,000 వరకు, అంటే 800 పాయింట్లు ఒక రావాల్సిన కరెక్షన్ ఏదైతే జనరల్గా 2 వారాలు 3 వారాలు రావాల్సింది జస్ట్ 1 or 2 డేస్లో రావడం అనేది అయిపోయింది జరిగింది. మరి ఈ లెవెల్లో మార్కెట్ ఆల్మోస్ట్ 24,000 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మరి మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అరెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుందా అన్న అంశానికి వస్తే కనుక మనం ఇక్కడ 2 మేజర్ ప్రధానమైన అంశాలు మనం ఈ 2 రోజుల్లో వచ్చిన డెవలప్మెంట్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, ఇవాళ మనకి అమెరికాలో USBA అంటే యునైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్ ఒక మేజర్ సంస్థ దగ్గర నుంచి మనకి అడ్వాన్స్డ్ GDP ఎస్టిమేట్స్ ఇవాళ రాబోతోంది. సో అడ్వాన్స్డ్ GDP ఎస్టిమేట్ ఆఫ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అమెరికన్ ఎకానమీ మనకి సెకండ్ క్వార్టర్లో ఎలా పెర్ఫామ్ చేసింది అనేది మనకు ఇండికేషన్ ఇస్తుంది. సో మార్కెట్ ఎప్పుడు మనకి GDP మీద గ్రోత్ మీదే మనకి ఎప్పుడు మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్ని ఆ డేటాని మన ప్రపంచం మొత్తం కీలకంగా ఎదురు చూస్తుంది. అలాగే ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ S&P కూడా చూస్తే కనుక ఇండియన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ సెక్టర్ చూస్తే కనుక లాస్ట్ 10-11 ఏళ్ళలో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హైయెస్ట్ గ్రోత్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పికప్ అయినట్టు కనిపిస్తోంది ఈ లాస్ట్ 3-4 నెలల్లో. అంతేకాకుండా నెక్స్ట్ 1 ఇయర్కి కూడా చూస్తే కనుక ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ చాలా రోబస్ట్గా ఉండబోతుందని, డిమాండ్ కూడా మనకి పెరగబోతోందని చెప్పేసి, సో ప్రాఫిటబిలిటీ కూడా బాగా పెరుగుతుంది, మనకి ఎకానమీ కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉందని చెప్పి వాళ్ళ రిపోర్ట్ రావడం చూసాం. ఇది కూడా మేజర్ పాజిటివ్. సో ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్, 2 ఒక కీన్గా మార్కెట్ వాచ్ అయిపోతుంది. బ్యాంక్ స్టాక్స్ కూడా వీక్గానే ఉన్నాయి సార్, అండర్ పర్ఫార్మ్ చేసాయి. మరి దీనికి రీజన్ ఏంటంటారు? ఈ మధ్య మనం లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక బడ్జెట్ ముందే చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్, బ్యాంక్ ఇండెక్స్ అండర్ పెర్ఫామ్ చేసిన వాస్తవం నిజమే. ఒక్కసారి మనం పర్టికులర్ రీజన్స్ అనేది మనం అట్రిబ్యూట్ చేయలేం. బట్ అయినప్పటికీ జనరల్గా చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ ఎందుకు లాస్ట్ 2 వారాలుగా ఇంచుమించు 2-3 వేల పాయింట్ల వరకు ఎందుకు పడింది అనే అంశానికి వస్తే కనుక ఈ మధ్య కొన్ని వారాల క్రితం చూస్తే కనుక RBI ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇక మీద ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టర్ ఫైనాన్సింగ్కి చూస్తే కనుక కొంచెం నార్మ్స్, రూల్స్ చూస్తే కనుక కొంచెం స్ట్రిక్టర్ చేయబోతున్నట్టుగా కొన్ని కండిషన్స్, కొంచెం రెస్ట్రిక్షన్స్ తీసుకురాబోతోంది ప్రైవేట్ కంపెనీస్కి, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్కి అన్న వార్తలు రావడంతో బహుశా మనకి బ్యాంక్ మీద ప్రెషర్ ఉంటే కనిపిస్తుంది. అలాగే 2వ మేజర్ అంశం చూస్తే కనుక బ్యాంక్స్ ఈ 2 వారాలుగా పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక బడ్జెట్లో కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. కొంచెం బడ్జెట్లో చూస్తే కనుక బ్యాంక్స్ కొంచెం డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, కొంచెం మానిటైజేషన్ కానీ, లేదంటే కనుక ఏమైనా కొంచెం రిఫార్మ్స్ వస్తాయని ఆశలు పెట్టుకున్నట్టున్నారు. అందువల్లే మనకి గమనిస్తే లాస్ట్ 4-5 వారాలుగా బ్యాంక్ స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. సో అందువల్ల మనకి ఈ 2 కారణాల చేత మార్కెట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యి బ్యాంక్ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. సార్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టడీగానే ఉంది, మరి మిగిలిన సెక్టార్స్ పైన ఎలాంటి ప్రభావం ఉంది? సో ఒక పక్క చూస్తే కనుక నిఫ్టీ 50 పడింది, అలాగే ఇంకో పక్క చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ పడింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైందంటే మనకి టాప్ కంపెనీస్లోనే మార్కెట్లో భారీ కరెక్షన్ కనిపించింది. కానీ ఒకసారి మనం చూస్తే కనుక మిడిల్ స్టాక్స్లో బాగానే రికవరీ కనిపించింది. 2% వరకు లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం చూసాము ఈ 4 రోజుల్లో. అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా 2% వరకు రికవరీ రావడం చూసాము. అలాగే ముఖ్యంగా మనకి ఫార్మా స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ వారం చాలా స్ట్రాంగ్ ఉంది. అంతకన్నా ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 3% వరకు ఈ వారం బాగా పెరిగింది. పోస్ట్ బడ్జెట్ తర్వాత పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. సో అలాగే మనకి ఐటీ స్టాక్స్ కూడా కొంచెం బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఈ మధ్య లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక 32,000 నుంచి 40,000 వరకు మనకి ఇండెక్స్ పెరగటము, అలాగే జనవరి 2022 స్థాయిని ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల తర్వాత మనకి ఐటీ స్టాక్స్ టెస్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశం ఉంది. అలాగే రూరల్ డిమాండ్ కూడా మనకి ఈ బడ్జెట్లో చాలా స్ట్రాంగ్గా ఒక మేజర్ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇవ్వడంతో FMCG కంపెనీస్ అయినా మనకి హిందుస్థాన్ లీవర్ కానీ, నెస్లే కానీ, బ్రిటానియా కానీ, డాబర్ కానీ, ఇమామి ఇవన్నీ కూడా బాగా పెరగటం అని చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎఫెక్ట్ మొత్తం చూస్తే కనుక నిఫ్టీ టాప్ 50 కంపెనీస్లోనే కనిపిస్తుంది, కానీ మిగతా సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది.
అండ్ సార్ రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది, సో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయండి? ఈ రోజు ఏమన్నా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయా? సో మీరు చెప్పినట్టు రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది. ఇంచుమించు మనకి ఇప్పటివరకు చూస్తే కనుక ఈ 10-15 రోజుల్లో 370 కంపెనీస్ వరకు రిజల్ట్ రావడం చూసాము. అందులో మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఇంచుమించు 240 కంపెనీస్ వరకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. ఒక ఇంచుమించు 120-140 కంపెనీస్ వరకు కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు కనిపిస్తుంది. నిన్న మనం చూసాము బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఇవాళ కూడా మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కూడా ఒక మేజర్ రిజల్ట్స్ రాబోతోంది. లారస్ ల్యాబ్, అలాగే ఐటీ దిగ్గజమైన సైంట్ దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. సో ఈ రిజల్ట్ బట్టి మనకి ఈ సెక్టరల్ మనకి ఇండికేషన్స్, ట్రెండ్స్ అనేది మనకి కొంచెం అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. దేశంలో ఉద్యోగాల కల్పనలో ప్రైవేట్ రంగానికి కూడా బాధ్యత ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. బడ్జెట్లో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా ప్రైవేట్ రంగం కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా యువకుల నైపుణ్యాలకు సాన పెట్టాలని కోరారు. లేకపోతే మన అధిక జనాభా పరంగా వరం కాక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందని ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. ప్రస్తుత సంక్షుభిత ప్రపంచంలో మన అధిక జీడీపీ వృద్ధి రేటు అందరికీ కన్ను కుట్టేలా ఉందన్నారు. అయినా మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాలు ఆసక్తితో ఉన్నాయన్నారు. డెరివేటివ్స్ ట్రేడింగ్ లోనే కాదు, ఈక్విటీ క్యాష్ విభాగంలోనూ, ఇంట్రా ట్రేడింగ్ లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇలా ట్రేడింగ్ చేసే ప్రతి 10 మంది రిటైల్ మదుపర్లలో 7 నష్టపోతున్నట్లు సెబీ తెలియజేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెబీ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇలా నష్టాలు వస్తున్న ఇంట్రాడే ఈక్విటీ క్వాష్ సెగ్మెంట్ లో ట్రేడింగ్ చేసేందుకు మదుపర్లు ఏమాత్రం వెనుకాడడం లేదు. 2018-19తో పోలిస్తే 2022-23లో ఇలా ట్రేడింగ్ చేసే మదుపర్ల సంఖ్య 3 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. లాభాలు సంపాదించిన వారికంటే నష్టపోయిన వారే మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ లోకి ప్రవేశిస్తున్నట్లు సెబీ అధ్యయనం తెలియజేసింది. ఇక ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో ట్రేడింగ్ చేసే ప్రతి 3లో ఒకరు ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ చేస్తున్నట్లు సెబీ అధ్యయనంలో తేలింది. వీరిలో 48% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే ఉన్నారు. 2018-19లో వీరి పాత్ర 18% మాత్రమే. కోవిడ్ తర్వాత యువకులు పెద్ద సంఖ్యలో స్టాక్ మార్కెట్ లావాదేవీలకు ప్రవేశించడం ఇందుకు ప్రధాన కారణం. టెక్నాలజీతో బాగా పరిచయం ఉన్న వీరిలో ఎక్కువ మంది ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ సైతం చేస్తున్నారు. అయితే ఇలా ట్రేడింగ్ చేసే యువకులు 76% మంది ఇంట్రాడే క్యాష్ ట్రేడింగ్లను నష్టపోతున్నట్లు సెబీ అధ్యయనం తెలిపింది. జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం BMW చెందిన ద్విచక్ర వాహన విభాగం BMW మోటోరాడ్ కూడా భారత ఎలక్ట్రానిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించింది. BMW CE 04 పేరుతో ప్రీమియం ఈ స్కూటర్ను బుధవారం లాంచ్ చేసింది. దీని ధర 14.90 లక్షలు. ప్రస్తుతం దేశంలో అదే అత్యంత ఖరీదైన ఈ స్కూటర్. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి కూడా. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని, 2.6 సెకండ్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది.